సో మన చికెన్ కర్రీకి అంటే ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే వండుతానండి. స్పెషల్ అంటే మామూలుగా ఇదేమో బాయిలర్ కాదనమాట. మా వారైతే మార్నింగే వెళ్ళి ఫారం కూడా అయితే కోపించుకొచ్చారు 1 కేజీకి. అందుట్లో నేను ఏం చేశానంటే సగమేమో శుభ్రంగా అంటే వాటిపైన స్కిన్ అది తీసేసి కొంచెం పిల్లలకి ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి పిల్లలకి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఫారం కాబట్టి బాగా ఉడకాలన్నమాట చికెన్ అనేది. సో ఇదైతే ఉడుకుతుందండి. ఇదైతే పొయ్యి పెట్టాను. మనం చికెన్ కర్రీకి మసాలా అయితే రెడీ చేస్తున్నాను. దీంట్లో కూడా కొంచెం యాడ్ చేస్తాను. అదే నేను ఇప్పుడు చేయబోయే మసాలాని దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసేస్తాను. సో ఇదైతే ఉడుకుతుంది. చికెన్ అయితే నేను కడిగి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మసాలా అయితే మనం రెడీ చేసుకుందామండి. ఈ మసాలాకి నేను ఏం వేసానంటే ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు కాదులేండి, కొంచెంగా కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక 4 మిరియాలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే చిన్నులపాయలు వేయలేదు, ఇంకా చిన్నులపాయలు వేయాలి, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర కూడా తీసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాయలు, 1 యాలుక్కాయ అయితే వేసాను, 1 పచ్చిమిరపకాయ వేసాను, చిన్నులపాయలు కూడా వేసుకోవాలండి. చిన్నులపాయలు కూడా చక్కగా ఒలిసి వేసుకుందాం. చక్కగా బాగా గుజ్జుగా వండుకుందాము. ఈ మన ఫారం కూడా వచ్చేసి మన వేపుడికి బాగోదండి ఇది. అంటే కొంతమంది చేసుకుంటారులే కానీ బట్ ఇది గ్రేవీగా వండుకుంటేనే బాగుంటుంది అనమాట. అది కాక ఇది బాగా కొంచెం నీచు వాసన అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. ఎక్కడ కూడా మనం తినేటప్పుడు కానీ లేకపోతే మనం ముక్క నోట్లో పెట్టి కొరికినప్పుడు కానీ నీచు వాసన అనేది తెలియకుండా ఉండాలన్నమాట. సో అది ఎలా వండుతానేంటి ఈ రోజు వీడియోలో అయితే మీరైతే చూసేసేయండి. సో ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. అలాగే చిన్నులపాయ కూడా అండి, చిన్నులపాయ కూడా చక్కగా వేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. ఓకే, సో మనం చక్కగా ఇది కొంచెం మసాలా అయితే రెడీ చేసేసుకున్నానండి. నేను చక్కగా చెప్పాను కదా మీకు మసాలా ఏమేమి వేసానో అవన్నీ వేసి చక్కగా నేను మసాలా అయితే పెట్టేసేసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే గనం అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాము. ఇది ఈ ఫారం కూడా అనేదండి కొంచెం నీటి వాసనగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుందాము. ఒక 6-7 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. వేసిన తర్వాత మనం ఒక 2 మెంతి గింజలు అయితే వేసుకుందామండి. ఓకేనా, 2 మెంతి గింజలు, ఎక్కువ అవసరం లేదు. వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి అనమాట. చూసారా ఎంత చక్కగా వాటర్ అంతా ఇదైపోయింది. అసలు నేను ఆయిలే వేయలేదండి, జస్ట్ అలా శుభ్రంగా కడిగి తీసుకొచ్చి నేను స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద అయితే పెట్టేసేసాను. ఇదిగోండి ఇలా ఉడికిందనమాట. ఇది ఇంకా కొంచెం ఉడకనిద్దాము. మనకి ఈ లోపల మనం కర్రీ కూడా పెట్టేసేసుకుందాం పొయ్యి మీద. ఎందుకంటే ఆ తోలులు, ఆ స్కిన్ ఇదంతా ఉంది కాబట్టి ఈ మన చాలామంది అండి గుడ్లు అలాగే మన ఈ రెండు చూసారా, ఇవి ఏమంటారు నాకు రావట్లేదులే కానీ ఇదిగోండి గుండెకాయలు ఇవి ఉంటాయి కదండి, ఇవి కర్రీలో వేస్తారు. వేయకూడదండి కర్రీలో, అసలు ఆ పని చేయొద్దు. కర్రీ అంతా పాడైపోతుందండి, నీచు వాసన వచ్చేస్తుంది కర్రీ అంతా. అలా వేయకండి అండి. ఇలా చక్కగా సపరేట్గా కొంచెం ఆ చికెన్లోని కొంచెం ఇంకా చికెను పైన స్కిన్ అది ఇంక యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై లాగా చేసేసుకున్నారనుకో చక్కగా తినేసేసేవచ్చు అనమాట. కర్రీలో యాడ్ చేస్తే అంతా కూర అంతా పాడైపోతుందండి. సో అలా వేయకండి. నేనైతే వేయనండి. ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఓకేనా, మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము. కలిపేసేసుకుందామండి. సిమ్లో కొంచెం మగ్గనిద్దాం ఇది. అలాగే ఇదిగోండి దీంట్లో కూడా కొంచెం అనమాట. చేత్తో వేస్తున్నారు ఏంటి గంగగారు అని అంటారా? పర్లేదు అనండి, నేను చేత్తోనే వేస్తానండి. చేత్తో వేస్తేనే మంచిదట. కలిపేసేసుకుందాం ఇది కూడా. ఇదే సింపుల్ అండి. మనం ప్రిపేర్ చేసుకునే మసాలాని కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. దీంట్లో మసాలా వేస్తే ఏంటంటే అందులో ఉన్న స్మెల్ అనేది పోతుందన్నమాట. మనం ఆల్రెడీ ముందే నేను పసుపు ఉప్పు అయితే వేస్తాను. చక్కగా కొంచెం సేపు వేగనిద్దాం ఇది. ఇటు ఒక్కసారి మనం ఇది కలిపేసేసుకుందాము. మసాలా మగ్గుతుందన్నమాట, మగ్గనిద్దాము. అంటే కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. చూసారండి మసాలా చక్కగా వేగిపోయిందనమాట. ఇదిగోండి కింద అడుగు కూడా అంటుంది చూడండి. ఇలా వేపుకోవాలన్నమాట మసాలాని.
ఇటు మసాలా వేగుతుంది కదా, ఇటు కూడా మనం వేసాం కదా, చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇది కొంచెం ఇలా సైడ్ చేసుకొని కొంచెం మనం ఆయిల్ వేసుకుందామండి దీంట్లోకి, బాగుంటుంది. చాలండి. అట్లాగే మూత పెట్టేసేద్దాము. మూత పెడితే ఏంటంటే ఆయిల్ కాగుతుంది అనమాట, అది వదిలేసేద్దాము. అది కాగుతూ ఉంటుంది, అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మసాలాలోకి మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందామండి. సండే అంటేనే చాలా పనులు ఉంటాయండి. అసలు ఆడవాళ్ళకి ఎక్కడ ఖాళీలు ఉంటాయండి బాబు. పొద్దున్నే టిఫిన్లు అయిన తర్వాత అంట్లు అయిన తర్వాత బట్టలు అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషను, ఏమిటోనండి. సరే ఓకే, ఇది ఒకసారి కలుపుకుందామా. చూసారా ఆయిల్ ఎలా కాగిందో. మా పెద్ద బాబుకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇందులోనే మా బంజారా స్టైల్ ఏంటంటే ఇందులోనే కొంచెం చింతపండు, ఒక టమాటా పిసికి చక్కగా బాగా మెత్తగా చేత్తోనే పిసకాలండి, మిక్సీ పట్టకూడదు. చేత్తోనే బాగా మెత్తగా పిసికేసి వేసేసుకుంటే అది ఘారీ బోటి అయిపోతుంది అనమాట. మళ్ళీ అలాగే కోడి బ్లడ్ ఉంటుంది కదండి, ఆ బ్లడ్ వేస్తే ఒరిజినల్ ఘారీ బోటి అంటారు. సో నేను బ్లడ్ అయితే ఏమి వేయట్లేదులే, కానీ టమాటాలు కూడా నేనేం వేయట్లేదండి. జస్ట్ ఊరికి వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చేసేద్దాంలే అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. సో ఓకేనా. ఇప్పుడు ఇది వేసాం కదా, చికెన్ అయితే వేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేసుకోవాలి చెప్పండి. పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు, కల్లుప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేసుకుంటే కర్రీ బాగుంటుంది అనమాట. అరోమా చాలా బాగుందండి. ఇదిగోండి కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. వేసేసి కలిపేసేసుకుందాము. బాగా ఉడకాలండి ఇది. కుక్కర్లో వండుకునే వాళ్ళు కుక్కర్లో కూడా వండుకోవచ్చు. నాకు కుక్కర్లో వండటం అంటే అంతగా ఇష్టం ఉండదండి, నేను ఇష్టపడను అనమాట. నేను ఇలా వండుతాకి ఎక్కువ ఇష్టపడతాను. ఓకేనా అండి. చికెన్ పికిలు ఇంకా ఏమన్నా పికిల్స్ కావాలి అంటే కనుక తప్పకుండా మీరు కమెంట్ చేయండి అండి. నేను మామూలుగా కావాలి అనుకున్న వాళ్ళకి చేసి పంపిస్తున్నాను అనమాట. అంతే, నేను చేసి స్టాక్ అనేది ఉంచట్లేదండి ఇంట్లో. కావాలి అనుకునే వాళ్ళు కమెంట్ చేస్తుంటే నేను వాళ్ళకి చేసి పంపిస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా కావాలి అంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి అండి. ఓకేనా, నేను చేసి పంపిస్తాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ చికెన్ పికిల్ అయితే మన ఛానల్లో ఉందండి. చూసి మీరు ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేసి అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి కావాలంటే. సో ఇప్పుడు ఇదైతే మనం ఉడకనిద్దాము. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బోటి కూడా మనం ఇంతవరకు మన ఛానల్లో చేయలేదండి, చేద్దాము. మీకు ఎవరికైనా కావాలి, తీసుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా మీకు చేసి పంపిస్తాకి ట్రై చేస్తాను. ఓకేనా. మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలాలు లేదా అల్లం చిల్లిపాయ పేస్టులు కానీ ఇవేవి నేను నిల్వ ఉన్నాయి అయితే మాత్రం వేస్ట్ చేయనండి. ఎందుకంటే కనుక అలా చేస్తే అది మనం వ్యాపారం చేసినట్టే అయిపోతుంది అనమాట. సో నేను అలా కాకుండా నేను ఎప్పటికప్పుడు అన్ని ఫ్రెష్గా చేసి నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. చేసి నేనైతే మీకు పంపిస్తాకైతే సిద్ధంగా ఉన్నాను. కావాలి అనుకున్న వాళ్ళైతే కమెంట్ చేయండి. ఓకేనా. చికెన్ పికిన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడైతే మనం ఇది మగ్గనిద్దామండి. చక్కగా మగ్గనిచ్చి మనం చక్కగా మూత అయితే పెట్టేసేసుకుందాము. ఒక పక్కన అది మగ్గుతుంది, ఒక పక్కన ఇది కూడా మగ్గుతుంది అనమాట. మగ్గనిద్దాం, బాగా మగ్గాలండి. నూనె మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. ముక్క ఆ రకంగా మగ్గాలన్నమాట. ఈ కర్రీకి, ఈ ఫారం పొడికి ఇట్లాగే వండుకోవాలండి. ఓకే, మనం ఉడకనిద్దామండి ఇది. వావ్, చూసారా మన ఫ్రై అయితే బాగా చక్కగా మగ్గుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం యాడ్ చేసేసుకుందాము. 1 స్పూను అట్లా కారం కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని అలాగే మసాలా కూడా కొంచెం వేసేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ అనమాట. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి ఒకసారి. చక్కగా ప్లేట్లో పెట్టిచ్చేస్తే పిల్లలు తినేస్తారనమాట. ఉప్పు కూడా కొంచెం వేసుకుందామండి, ఎందుకంటే ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు మాత్రం కొంచెమే వేసానమాట నేను. సో అందుకని ఇప్పుడు మరలా కొంచెం వేసుకుందాము. ఇదిగోండి కొంచెం ఒక పించ్ ఆఫ్ వేస్తున్నాను. ఇది కూడా చక్కగా మళ్ళీ కలిపేసేసుకుందాం అంతా.
కలిపేసేసుకొని లాస్ట్లో మనం లెమన్ పెట్టుకొని కట్టేసేసుకుందాం పొయ్యి. అంతే, ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. దీని మీద కొంచెం మనం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర లేనిదే కర్రీ ఉన్న సంగతి మీకు తెలుసు కదండి. అంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదు అనుకోండి. కలిపేసేసుకుందాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. లెమన్ పిండేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇచ్చేసాం అనుకోండి, రైస్లో కూడా తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక్క 2-3 నిమిషాలు మనం మగ్గనిద్దామండి. మూత అయితే పెట్టేసేసుకుందాం ఇది. అలాగే మనం ఒకసారి కర్రీ కూడా చూసేసుకుందాము. వావ్, ఉడుకుతుందండి కర్రీ అయితే. ఉడకనిద్దాము. ఓకేనా, ఉడకనిద్దామండి. చూసారా, మనం వేసుకున్న మసాలా కారం అంతా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీదకి ఇది స్టవ్ ఆపేసేసేద్దామండి, అయిపోయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి లెమన్ ఒక చిన్న చెక్క కట్ చేసేసుకొని మనం చక్కగా పిండేసేసుకుందాము. దీంట్లో విత్తనాలు ఉండయండి. సరే, ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మనం చక్కగా అలా లెమన్ పిండేసేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయిపోయిందండి. ఇది నేను సపరేట్గా ఏం తెప్పించలేదండి. నేను చికెన్లో మామూలుగా మన ఫారం కోళ్ళు తెచ్చిన చికెన్ అందుట్లో ఆ పీసెస్లోనే నేను తోలు ముక్కలు, అలాగే మన పేగు ముక్కలు, అలాగే కోడిగుడ్లు ఉంటాయి కదా, అందుట్లో కొంచెం మెత్తగా ఉండే ముక్కలు తీసేసి నేను ఇలా ఫ్రై అయితే చేస్తాను. మా పిల్లలకి ఇష్టం అనమాట. ఇక నేను లెమన్ అయితే పిండేసేసాను. మళ్ళీ మనం చక్కగా ఒకసారి కలిపేసేసుకొని, మంటగా ఉంది కదండి, సూపర్ ఎమ్మీగా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. చూసారా, మన ఫారం కోడి తోలు ముక్కల ఫ్రై రెడీ. ఓకేనా, మీకు ఇదైతే మనం మూత పెట్టేసేసేద్దామండి. ఇది పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే వండేసేసేద్దాము. కర్రీ ఉడుకుతుంది, ఫ్రై అయిపోయింది. ఫ్రై పక్కన పెట్టేసేసి మనం రైస్ వండేసేసుకుందాం. ఓకే, మన ఫారం కోడి చికెన్ అయితే ఉడుకుతుందండి. ఫారం కోడి చికెన్ పికిల్ కూడా బాగుంటుందండి. కాకపోతే మనం అంటే చికెన్ కొట్టించుకునేటప్పుడు ముక్కలు కట్ చేయించుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే మనం కట్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ఉడికి చాలా, ఇప్పుడు మనం ఫస్ట్ వేయకముందు ఎలా ఉన్నాయి ముక్కలు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా అయిపోతాయి అనమాట ఉడికి. అందుకని మనం కొంచెం పెద్ద సైజులో కొట్టించుకుంటే ముక్క అనేది బాగుంటుంది అనమాట చికెన్ పికిల్కి. పెడదామండి తొందరలో మనం చక్కగా మన మటన్ పికిల్ కూడా పెడదాము మన ఛానల్లో. అదిగోండి రైస్ కూడా పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది అనమాట. ఫ్రై అయితే వండేసేసాను, అయిపోయింది. నిన్న సాయంత్రం వర్షం పడింది అనమాట అండి. వర్షం పడి ఏమైందంటే నిన్న సాయంత్రం పైన టెంట్ హౌస్ ఛానల్ వీడియో మీరు చూసుంటే కనుక మీకు తెలిసిందనమాట. వర్షం పడిందనమాట అండి. నిన్న వర్షం పడి అంతా తడిచిపోయిందనమాట లోపల, చాలా బాధ అనిపించింది. సో ఇప్పుడు కూడా వాతావరణం ఇలాగే ఉందండి, చాలా కూల్గా ఉందనమాట. గాలి వేస్తుంది, అంటే తుఫాను అని చెప్పేసి అన్నారు కదా, తీరం దాటుతుంది అని చెప్పేసి అన్నారు. పోతే బాగుండనమాట చక్కగా ఈ వర్షం అనేది లేకుండా. దేవుడి వల్ల రైతులందరూ గాడ్స్ గ్రేస్ అందరూ కోతలు అయితే కోస్తారండి. అదిగోండి మీకు చూపిస్తానండి, అదిగోండి కనిపిస్తున్నాయా, పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి అనమాట. అక్కడక్కడ ఎక్కడో ఒక్క చోట అనమాట ఆల్మోస్ట్ పొలాలన్నీ ఖాళీ అయిపోయినాయి. అదిగోండి చాలా దూరంగా కనిపిస్తుంది మీకు. మిషన్ అయితే కోత కోస్తుంది అనమాట. అదిగోండి ఎక్కడో ఉంది, బట్ కనిపించదేమో మీకు మేబీ. ఇంకా చాలా జూమ్ చేశాను. అదిగోండి అక్కడెక్కడో కోస్తుంది అనమాట మిషన్ అయితే. సో ఇదండి, సండే కదా, ఈరోజు మీరు ఏమేం చేసుకున్నారు, టిఫిన్లు ఏం వేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదిగోండి మన నేతి బీరకాయలు అయితే పిందెలు అయితే పడ్డాయండి. మరి ఏమవుతుంది అదిగోండి చూసారా, పిందెలు అయితే పడుతుందనమాట. కాస్తే బాగుండు. ఫస్ట్ కాయ అయితే కనుక నేను 1 కాయని 2 కాయనండి తీసుకెళ్ళి ఫస్ట్ చర్చిలో అయితే ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఏమన్నా వస్తే ఆ తర్వాత మన ఇంట్లో మన నేతి బీరకాయ పచ్చడి అయితే చేసుకుందాము. అంటే మన పూజలు చేసుకునే వాళ్ళు అంటారు కదా, కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తినాలి అని చెప్పేసి అంటారు కదా. మనం కూడా మన ఛానల్లో పెడదాము నేతి బీరకాయ పచ్చడి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మా ఇంట్లో బాగా ఇష్టమండి నేతి బీరకాయ పచ్చడి అంటే. పచ్చిమిరకాయలు వేసి చేసినా, అలాగే ఎండుమిరపకాయలు వేసి చేసినా చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో మనం వస్తే కనుక తప్పకుండా కనుక మనం నేతి బీరకాయ పచ్చడి అయితే మన ఛానల్లో పెడతాను. సో మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఓకేనా,
మన మల్లెంటు మీద నేతి బీరకాయ తీగ. జాంకాయలు కూడా బాగా పండియండి, ఇదిగోండి చక్కగా బాగా గుత్తులుగా పండి అనమాట. ఉడత చూసారుగా, మన వీడియో చూసారా, మన షార్ట్ వీడియో. ఇన్ని జాంకాయలు ఉన్నాయా, ఒక్క జాంకాయ తింటలేదండి మా ఫ్రెండ్ గారు. అన్నిటికీ చిన్న చిన్న బెజ్జాలాగా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే కోపం వచ్చిపోతుంది, అని తిట్టానండి బాగా. నువ్వు తింటే కాయ పూర్తిగా తినాలే కానీ అలా తింటే ఎలాగా అని చెప్పేసి అరిచాను దాన్ని, దానికి కోపం వచ్చింది. సో అది ఎందుకని అదిగోండి ఇక్కడేనండి, అదిగోండి ఆ కాయ బాగా పండిందనమాట. ఇదిగోండి అదే, దానికి చిన్న బెజ్జంలాగా పెట్టేసి వెళ్ళిపోయిందండి. అది కోపం వచ్చి అరిశాను, అందుకని కోపం వచ్చి తినకుండా వెళ్ళిపోయిందనమాట. అదిగోండి అక్కడ కాయకి బెజ్జం పెట్టింది వెళ్ళి. మళ్ళీ మాకు 3 రోజులు ప్రేయర్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. ప్రతి సంవత్సరం ఇలా చెట్టు నిండా కాయలు ఉంటే మా ప్రేయర్స్ వాళ్ళందరూ కోసుకొని వెళ్తారంట. ఆ ఆశ అనమాట అది. ఓకేనా, ఇదిగోండి మన మనీ ప్లాంట్ అయితే నేను దీన్ని చాలాసార్లు కట్ చేశానండి, గోడపైకి వెళ్ళిపోతుందని మళ్ళీ వచ్చేసింది అనమాట. మనీ ప్లాంట్ ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఇంటి ముందు ఉంటే మంచిది అని చెప్పేసి అంటారండి. ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద ఆకులు, మన దీంట్లో భోజనం కూడా చేయొచ్చు అనమాట, అంత పెద్దగా ఉన్నాయి ఈ ఆకులు చూసారా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కర్రీ చూసేసుకుందాము. అది ఆకాశంలో పక్షులు చూసారా ఎలా ఎంత ఆహ్లాదంగా ఎగురుకుంటూ వెళ్తున్నాయో. అదిగోండి చూసారా, అబ్బబ్బబ్బా వెళ్ళిపోతున్నాయి. అదిగోండి చాలా అందంగా ఉందండి. వావ్, నిజంగా అవి ఆ ఆకాశంలో ఎంత ఆహ్లాదంగా తిరుగుతాయేనండి. సరే కర్రీకి వెళ్ళిపోదామండి, మనం కర్రీ చూసుకుందాం వెళ్ళి. చూసారా అలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అదిగోండి చూడండి, అదిగోండి చూసారా అలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. చికెన్లో నుంచి ఆయిల్ అలా వచ్చేసేయాలన్నమాట. అప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవి ఫారం కూడా అండి చాలా గట్టిగా ఉంటుంది మాంసం అనేది. అందుకనే కొంతమంది చాలా ఇష్టపడతారు, మరి కొంతమంది చాలా తక్కువగా ఇష్టపడతారు దీన్ని. బట్ ఇది మనం ఏంటంటే మా బంజారాలో ఏంటంటే ఎక్కువ ఇదే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే దీని మీద ఇది బాగా చక్కగా బాగా పులుసుగా వండుకొని దీని మీదకి బాటీ చేసుకుంటారండి. మన జారే బాటీ అంటాం మేము. అసలు అవి చేసుకొని గనక ఈ కర్రీ వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి. అసలు చెప్తుంటేనే నాకు నోరూరిపోతుంది అసలు. ఇక మీరు ఆలోచించండి, మాటలో పడి కారం ఎంత వేసానా అని చెప్పేసి అనుకుంటారేమో. మేమెంత స్పైసీ అయితే తినగలమో అంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫారం కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఓకేనా, ఇది పగలే కాబట్టి నో ప్రాబ్లం అండి. మనం నైట్ కనుక వండుకుంటే కనుక మనం చాలా తక్కువ మసాలాలు వేసి వండుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో మీరేమంటారో కామెంట్ చేయండి. మనం ఒక్కసారి చక్కగా ఇది కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. దీని వెంటనే వాటర్ వేసేసేయవద్దు, కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకుందాము. మన కర్రీ సూపర్ కదండి. ఇదిగోండి చూడండి ఎలా కనిపిస్తుందో అందంగా. మూత పెట్టేసేసేద్దామండి. మూత పెట్టేసి మనం ఉడకనిద్దాము. ఇదేంటంటే మనం ఎంత కలిపినా సరే ముక్క అనేది చెదరదనమాట, అట్లాగే ఉంటుంది. అదే కుక్కర్లో వేసుకున్నారనుకోండి ముక్క చెదిరిపోయేలాగా విజిల్స్ రానిస్తారని కాదులే కానీ, బట్ కుక్కర్లో కన్నా ఇలా వండితేనే నాకు కర్రీ చాలా ఇష్టం అండి. సో అందుకని నేను ఇలానే వండుతాను అనమాట. మూత అయితే పెట్టేసేస్తున్నాను. చూసారండి చక్కగా మగ్గిందనమాట. మనం కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత అయితే పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా మా వారు కూరగాయలకు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు చిలకడ దుంపలు తెచ్చారండి. ఇదిగోండి ఇవి మనం చక్కగా పొయ్యిలో కాల్చుకొని తిన్నా బాగుంటుంది, ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది. నేను ఎక్కువ ఇలా తింటాకి ఇష్టపడతానండి. సో అందుకని వంట చేస్తా. ఇది చక్కగా ఒలుచుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం అండి ఇలా పచ్చిగా తింటాం. వాటర్ అయితే వేసేసుకుందాం. చపాతీలు కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీ కానీ ఫుల్గా కానీ చాలా బాగుంటుంది. ఇది బాగా ఉడకాలన్నమాట మనకి. కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసేద్దాం. ఇది బాగా పులుసుగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ. ఓకే, ఉడకనిద్దాము. మనం చక్కగా చిలకడ దుంప అయితే తినేసేద్దాం. చూద్దామండి. వావ్, కర్రీ ఉడుకుతుందండి చక్కగా. ఉడకనిద్దామండి. బాగా ఉడకాలన్నమాట. గ్రేవీగా అవ్వాలి. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను రైసే కాబట్టి ఉండేది, మనం కొంచెం గ్రేవీగా చేసుకుందాము. అదే మన జారే బాటీ ఉంటే కనుక పులుసుగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు జారే బాటీలోకి చాలా బాగుంటుంది. సో మనం జారే బాటీ చేయట్లేదు కాబట్టి, అంటే జారే బాటీ అంటే జొన్న రొట్టెలో అండి, మా భాషలో జారే బాటీ అని అంటారనమాట. సో ఆ జారే బాటీ అయితే మనం చేయట్లే ఈరోజు, మనం రైసే వండుతున్నాం కాబట్టి మనం కొంచెం గ్రేవీగానే ఉంచుకుందాము. సో మనం అయితే ఉడకనిద్దామండి. ఇదిగోండి ఇలా ఈ రకంగా ఉడకాలండి. ఓకే, మూత పెట్టేసేసుకుందాం.
మళ్ళీ చూసుకుందామండి. చికెన్ మన ఫారం కోడి చికెన్ అయితే రెడీ అవ్వబోతుందండి, ఉడికిపోతుంది అనమాట. వావ్, ఒక్కసారి మనం ముక్కను కూడా చెక్ చేసుకుందామండి, ఉడికిందా లేదా అనేది చూసేసుకుందాము. ఓకేనా? ఉప్పు సరిపోయింది, మసాలాలు సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయండి. మీకు ఇంత గ్రేవీ కావాలనుకుంటే కూడా మీరు ఉంచుకోవచ్చు, లేదు ఇంకొంచెం గ్రేవీ థిక్నెస్ రావాలి అనుకుంటే కూడా ఇంకొంచెంసేపు ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. చికెన్ ముక్క కూడా బాగా చక్కగా ఉడికిపోయిందండి. నాకు ఎందుకన్నా కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓకే, రైస్లో సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. అలాగే లెమన్ పిండి వేసేసుకుందాము, ఒక చిన్న ముక్క అనమాట. ఎందుకంటే ఉప్పుని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫైనల్గా మన చికెన్ ఫారం కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం కట్టేసేసుకుందామండి. ఈ మాత్రం గ్రేవీ లేకపోతే ఈ కర్రీకి బాగోదనమాట. సో ఇక మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉన్న కొత్తిమీరను కూడా స్టవ్ ఆఫ్ వేసేసానండి నేను. ఈ ఉన్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మా వారికి అన్నం అయితే పెట్టేసేస్తాను. ఆయన భోజనం అంటున్నారు. ఓకేనా? భోజనం పెట్టేసేద్దాం ఆయనకి. అయిపోయింది కదండి. ఇక మా వారికి అయితే నేను రైస్ అయితే ఆయనకైతే వడ్డిచ్చేస్తాను. ఇప్పుడు మనం చక్కగా రైస్ అయితే పెట్టేసేసుకుందాం ప్లేట్లో. ఆహా, ఇట్లా వేడి వేడి అన్నం, వేడి వేడి కూర చక్కగా తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అసలు ఏ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా రావన్నమాట. కర్రీ కూడా వేసేసుకుందాం. ఆహా, చక్కగా కర్రీ కూడా వేసేసుకుందాము. అలాగే ఫ్రై కూడా వేసేసేద్దామండి. ఫ్రై లేకపోతే మళ్ళీ బాగోదు కదా. ఫ్రై కూడా వేసేసేద్దాం. ఫ్రై మాత్రం నేను టేస్ట్ చేశానండి, మీకు చూపించకుండానే చాలా బాగుందండి అసలు. సో అలాగే ఉల్లిపాయలు కూడా పెట్టేసేద్దాం. ఇదండి ఈరోజు వీడియో అయితే. చక్కటి ఫారం కోడి తోలు, అలాగే కోడిగుడ్లు ఇవన్నీ చక్కగా ఫ్రై చేశాను. అలాగే కర్రీ చక్కగా గ్రేవీ కర్రీ చేశాను అనమాట. వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? మీ గంగా. బాయ్ బాయ్ అందరికీ.